మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా నరసింహ పాల్గొన్నారు. జగ్గంపేట కోనేటి వీధి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు భారీ ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలు నిర్మించామని వైసీపీ నేత తోటా నరసింహ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ర్యాలీ రూపంలో. దీని ప్రధాన కారణం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 17 జూనియర్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే 17 మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి ఒకేసారి ఇవ్వడం అన్నది నాకు తెలుసు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఈ రాష్ట్రానికి గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక 4 మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 21 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు ప్రభుత్వ పరంగా. దానికి దాదాపుగా 7 కాలేజీలు ఇప్పటికే నిర్మాణం అయిపోయింది. క్లాసులు కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఈ 7 మెడికల్ కాలేజీతో పాటుగా ఇంకో 10 మెడికల్ కాలేజీలు దాదాపుగా 70-80% పనులు పూర్తయినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వైద్య వృత్తి అందాలి, వైద్యులుగా వారు రావాలి, అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆసుపత్రి నిర్మించాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తే హాస్పిటల్ కూడా కట్టాలి. ఆ నిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా కట్టడం జరుగుతూ ఉంది.